రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది. శుభేందు అధికారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము 70 సంవత్సరాల పశ్చిమ బెంగాల్ చరిత్రలో మొట్టమొదటిసారి కాషాయ ధ్వజాన్ని ఎగరేసి ప్రభుత్వంలోకి వచ్చింది. అయితే తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోయినటువంటి మరుక్షణం నుంచి పశ్చిమ బెంగాల్లో అద్భుతమైనటువంటి మార్పు ప్రారంభమైంది. శుభేందు అధికారి ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి 12 గంటల్లోనే ఆయన పోలీస్ అధికారులతో సమావేశం జరిపి గతంలో ఏం చేశారు కానీ మొత్తం 361 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల హత్యలకు, ఘోర దుర్మరణాలకు కారకులైనటువంటి దోషులందరిపైన కేసుని రీఓపెన్ చేసి, ఒకవేళ మూసేస్తే కేసుల్ని తిరగదోడి మళ్ళీ మొత్తం అంతా కూడాను దర్యాప్తు చేసి దోషులను శిక్షించాలని చెప్పి ఆదేశించారు. అదేవిధంగా మత కల్లోలాలకు పాల్పడి మత విద్రోహాలకు పాల్పడేటటువంటి కార్యకర్తలు ఎవరైతే తృణమూల్ కాంగ్రెస్కి చెందినటువంటి కార్యకర్తలు ఉన్నారో వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. దీని ఆపరేషన్ మహాకాళి పశ్చిమ బెంగాల్లో ప్రారంభమైంది. ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, సర్వసాధారణ ప్రజానీకం ప్రారంభించారు. ఈ ఆపరేషన్ మహాకాళి అని ముద్దు పేరు పెట్టుకున్నారు. నిజానికి ఇలాంటి ఆపరేషన్ ఏమీ లేదు, కానీ ప్రజలు పెట్టుకున్నటువంటి ముద్దు పేరు ఏంటంటే ఆపరేషన్ మహాకాళి. ఎందుకంటే గత 15 సంవత్సరాల తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక హిందూ దేవాలయాల్ని తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ కార్యాలయాలుగా మార్చుకున్నారు, పేకాట అడ్డాలుగా మార్చుకున్నారు, రాత్రిపూట మద్యం తాగే అడ్డాలుగా మార్చుకున్నారు. వాటన్నిటినీ విముక్తం చేసేటటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభుత్వ విద్యాలయాల్ని కూడా, ప్రైవేటు విద్యాలయాల్ని, ట్రస్టులు నడిపే విద్యాలయాల్ని కూడా తృణమూల్ కాంగ్రెస్ గూండాలు ఆక్రమణ చేసుకుని పార్టీ కార్యాలయాల్ని పెట్టుకున్నారు. దీనికి అతిపెద్ద ఉదాహరణ ఏంటంటే కలకత్తా నడిబొడ్డున శ్యామప్రసాద్ ముఖర్జీ, భారతీయ జనసంఘ్ ప్రారంభకులైనటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ తండ్రి సర్ అశుతోష్ ముఖర్జీ స్మృతిలో ఏర్పాటైనటువంటి స్కూలు, హాస్టల్. ఈ స్కూల్ని మూసేయించారు. హాస్టల్లో ఉన్నటువంటి పిల్లల్ని తరిమేసేసి తృణమూల్ కాంగ్రెస్ తన పార్టీ ఆఫీస్గా వాడుకుంటూ వచ్చింది. తృణమూల్ ఓడిపోయినటువంటి మరుక్షణం ప్రజలు ఒక వెల్లువల అక్కడికి వెళ్ళగానే తృణమూల్ గుండాలు పెట్టే బేడా తంబు చెంబు తపేళా సర్దుకుని పారిపోయారు. సర్ అశుతోష్ ముఖర్జీ కాలేజ్ అండ్ హాస్టల్ విముక్తమయ్యాయి. అసన్సోల్లో ఇదే విధంగా బస్తీన్ బజార్ ప్రాంతం నగరంలోని ముఖ్యమైనటువంటి ప్రాంతం. అందులో ఒక దుర్గా బాడి ఉంది, దుర్గా అమ్మవారి గుడి ఉంది. బాడి అంటే ఇల్లు, దుర్గ యొక్క గృహము అన్నటువంటి అర్థం వస్తుంది తెలుగులో అనువాదం చేస్తే, అంటే గుడి. ఈ గుడిని తాళం వేసి పెట్టారు. తాళం వేసి కేవలము దుర్గా పూజ సమయంలో, లక్ష్మీ పూజ సమయంలో మాత్రమే తెరవాలి, మిగతా సమయంలో మూసేయాలి. ఎందుకంటే ముస్లింలకు కోపం వస్తుంది. మూసేసినటువంటి ఈ దేవాలయాన్ని ప్రజలు స్వచ్ఛందంగా వెళ్ళి తాళాలు బద్దలగొట్టి లోపల ప్రవేశించి గంట శంఖ నాదాలు చేస్తూ, బెంగాలీలు చాలా పవిత్రమైనటువంటిగా భావించేటటువంటి ఉలు ధ్వని, అంటే నాలుకతో చేసేటటువంటి ధ్వని ఉలు ధ్వని అంటారు. ఈ ఉలు ధ్వని చేసుకుంటూ వాళ్ళు ఒక్కసారిగా అమ్మవారి పూజ ప్రారంభించారు. ఇన్నాళ్ళు చెరలో ఉన్నటువంటి బస్తీన్ బజార్ దుర్గా అమ్మవారి గుడి విముక్తమైంది. ప్రజల రాకపోకలు, పూజలు, పునస్కారాలు, అర్చనలు, అభిషేకాలు అన్నీ మళ్ళీ ప్రారంభమయ్యాయి. తృణమూల్ కాంగ్రెస్ 15 సంవత్సరాలుగా నగరం నడిబొడ్డులోని గుడికి తాళం వేసి ఉంచింది. ఇప్పుడు ఈ రకంగా అనేక దేవాలయాల్ని పార్టీ కార్యాలయాలుగా మార్చారు. వాటిని విముక్తం చేసే ప్రయత్నం జరుగుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా వెళ్ళడము, వాటి తాళాలు బద్దలగొట్టడము, తృణమూల్ యొక్క చైర్లను, కుర్చీలను, వాళ్ళ బీర్ బాటిల్స్ని బయటపడేయటము, శుద్ధి చేయటము, మందిరాలని ప్రారంభించడం, ఈ ప్రక్రియ కొనసాగుతోంది. చాలా సిపిఎంకి చెందినటువంటి, కాంగ్రెస్కి చెందినటువంటి ఆఫీసులను కూడా ఈ రకంగా కబ్జా చేశారు. కబ్జా చేసిన ఆఫీసులని కూడా ఈరోజు ప్రజలు విముక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు సందట్లో సడేమియా అన్నట్టుగా వెళ్ళి మళ్ళీ తమ పార్టీల జెండాలు పెట్టుకుని బతుకు జీవుడా అంటూ పార్టీలో మళ్ళీ మార్క్స్, లెనిన్, మావోల ఫోటోలు పెట్టుకుని అమ్మయ్య విముక్తమయ్యామని మనసులో బీజేపీకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు. బెంగాల్లో పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే
24 పరగణ జిల్లాలో జార్ఖాలి అనేటటువంటి ప్రాంతం ఉంది. ఈ జార్ఖాలి ప్రాంతంలో అరణ్యజ్ స్కూల్ అనేటటువంటి ప్రైవేటు ట్రస్ట్ నడిపించే స్కూల్ ఉంది. ఈ స్కూల్ని తృణమూల్ కాంగ్రెస్ కబ్జా చేసుకుని తమ కార్యాలయంగా నడుపుతూ ఉంది. ప్రజలు వెళ్ళి స్వచ్ఛందంగా దీన్ని విముక్తం చేసుకున్నారు. విచిత్రం ఏంటంటే ఆ ప్రాంతం నుంచి తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది. తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలైనటువంటి నీలిమ అక్కడ విజయం సాధించింది. ఆమె ఇంట్లోంచి బయటకి రాలేదు. మొత్తము ప్రజలు వెళ్ళి అరణ్య స్కూల్ని మళ్ళీ విముక్తం చేసి ట్రస్ట్ చేతికి ఇచ్చారు. ట్రస్ట్ చాలా సేవా కార్యక్రమాల్ని నిర్వహించేటటువంటి ధర్మార్థ సంస్థ ఇది. ఆ సంస్థకు దీన్ని తిరిగి ప్రజలే కట్టబెట్టారు. విచిత్రం ఏంటంటే 79-80 స్థానాలలో గెలిచిన తరువాత కూడా ఇప్పటి వరకు తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు రోడ్ల మీదకు వచ్చి గెలిచిన సీట్లలో విజయోత్సవాలు చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అంత తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను వాళ్ళు ఎదుర్కొంటున్నారు. గెలిచిన వాళ్ళు కూడా పండగ చేసుకోలేని స్థితి. ఒక 10 మంది ఎమ్మెల్యేలు తృణమూల్ కాంగ్రెస్ మీటింగ్ ఏర్పాటు చేస్తే పోవడానికి సిగ్గుపడ్డారు. అంత భయంకరమైనటువంటి ప్రతిక్రియ వాళ్ళ పట్ల వస్తోంది. చిన్నపిల్లల ఫుట్బాల్ ఆడుకునేటటువంటి గ్రౌండ్ని ఒక తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి దానికి కంచె వేసేసి ఇది నాది, మీరు ఆడుకోవడానికి వీల్లేదన్నారు. బీజేపీ విజయ పరంపర ప్రారంభంగానే ఆ పిల్లలందరూ పరిగెత్తుకెళ్ళి బ్యాటు బాలు ఫుట్బాల్ తీసుకెళ్ళి మొత్తము ఆ రేకులు కంచె ఏదైతుందో దాన్ని రిమూవ్ చేసి అక్కడ ఫుట్బాల్ ఆడటం మొదలుపెట్టారు. తృణమూల్ నాయకుడు పారిపోయాడు. న్యాయబద్ధంగా అతని భూమి అయితే నిలబడి కొట్లాడతాడు, కానీ అతను పారిపోయాడు. ఈ రకమైనటువంటి పరిస్థితి బెంగాల్లో ఈ రకంగా ఉంది. ఎవరెవరైతే ఎన్నికల సంఘం ద్వారా గుర్తించబడినటువంటి నేరగాళ్ళు ఉన్నారో వాళ్ళందరిపైన కేసుల్ని రీఓపెన్ చేసి వాళ్ళను జైళ్లలో పెట్టేలాగా ప్రభుత్వం ఆదేశించింది. శుభేందు అధికారి ప్రభుత్వం ఆదేశించింది. అదేవిధంగా తృణమూల్ కార్యకర్తల సందేహాస్పద రౌడీ మూలానికి చెందిన కార్యకర్తలపైన రైడ్లు ప్రారంభమైన భారీ ఎత్తున. ముర్షిదాబాద్లో టుకు సర్కార్ అనేటటువంటి నాయకుడు ఉన్నాడు. ఈ టుకు సర్కార్ ఇంట్లో సోదా చేస్తే 129 రౌండ్ల కార్ట్రిడ్జ్ బుల్లెట్లు దొరికినాయి. అదేవిధంగా 4 రివాల్వర్స్, ఒక మ్యాగజైన్ దొరికింది. మొత్తం అంతా కూడాను దీన్ని ఇప్పుడు స్వాధీనం చేసుకున్నారు. టుకు సర్కార్ పలాయనంలో ఉన్నాడు. అతన్ని పట్టుకునేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇలాగే సందేశ్ ఖాళీలో అనేక మంది పేద రైతుల భూముల్ని ఆక్రమించుకుని ఆ భూముల్లో బంగ్లాదేశీల్ని సెటిల్ చేసినటువంటి తృణమూల్ నాయకుడు షేక్ షాజహాన్ చేతుల్లోంచి ఆ భూములన్నింటినీ కూడాను ప్రజలు తిరిగి లాగేసుకున్నారు. మళ్ళీ దాని ఒరిజినల్ ఓనర్స్, అంతకుముందు ఏ భవేన్ సర్కారో లేకపోతే రమేష్ పుజారియో ఇటువంటి వాళ్ళ అధీనంలో ఉన్న భూములు షేక్ షాజహాన్ ఆక్రమించుకుని బంగ్లాదేశీ ముస్లింలను సెటిల్ చేశాడు. ఇప్పుడు వాటన్నిటినీ విముక్తం చేయడం జరిగింది. ఒక రకంగా శుభేందు రావడానికి మొదలై పశ్చిమ బంగ్లాదేశ్లో హిందూ చంద్రోదయం ప్రారంభమైంది. శుభేందు అంటే చక్కటి చంద్రుడు అన్నటువంటి అర్థం వస్తుంది. తృణమూల్ కాంగ్రెస్ ఓటమితోనే బంగ్లాదేశ్కి శుభేంద్రోదయం జరిగింది. శుభేందు సర్కార్ ముఖ్యమంత్రి అయిన తరువాత చాలా వేగవంతంగా చర్యలు జరుగుతున్నాయి. సరిహద్దుల్ని మూసివేసే విషయంగా బంగ్లాదేశీయుల్ని వెనక్కి పంపించే విషయంలోనూ చాలా గట్టి చర్యలు తీసుకోవడం మొదలైంది. మొత్తం మీద పశ్చిమ బెంగాల్ నేల మీద శుభేందోదయం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.